నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్ జరగబోతుంది కదా! ఇప్పుడు ఎవరు గెలిస్తే బావుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు గెలిస్తేనే బాగుంటుందండి. ఎందుకని? అవును. ఎందుకంటే తెలంగాణలో ఉడక ఆయన ఇండియా లెవెల్లో తెలంగాణను ఆంధ్ర కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఒక నేషనల్ సౌత్ ఇండియా నేషనల్ లీడర్ అంటే ఎవరు? చంద్రబాబు. ఇంటర్నేషనల్లో బిల్కిటన్ తెచ్చినప్పుడు ఉడక చంద్రబాబుకు అవగాహన ఉంది. అలాంటి అవగాహన ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు ఆంధ్రలో ఉడక ఆయనే నేషనల్ లీడర్ అవుతాడు, ఆయనే గెలుస్తాడు, ఆయనే ఆ ఆంధ్రను ఉడక ఒక నేషనల్ లెవెల్గా తీసుకెళ్తాడు. మరి ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే ఇప్పుడు జగన్ గారు పథకాల ప్రకారంగా అయితే బాగా చేస్తున్నారు. అభివృద్ధి మాకు అవసరం లేదని అంటున్నారు. అమ్మ తెలంగాణలో ఉడక కేసీఆర్ పథకాలు వచ్చినాయి. పథకాలకు ఎవరు లొంగరు. పబ్లిక్ న్యాయ నిర్ణేతలు ఎందుకంటే చదువుకోకుండా నాలెడ్జ్ ఉన్న తెలంగాణ ఆంధ్ర వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఉడక ఆంధ్రలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఉడక పథకాలకు లొంగరు. న్యాయంగానే బాబుకి గెలిపిస్తారు. ఇప్పుడు మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా! ఇప్పుడు దాని గురించి మీరేమంటారు? గట్టి పోటీ ఇప్పుడు జగన్ గారికి వస్తుందని మీరు అనుకుంటున్నారు? గట్టి ఈ ముగ్గురికి ఏమి సరిపోడు. డబ్బు ఉండొచ్చు, డబ్బుకు లొంగరు. పబ్లిక్ అనేది డబ్బుకు లొంగరు. డబ్బుకు లొంగేది ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు ఎవ్వరు లొంగరు. నీవు ఎంత ఇస్తానే నేను అంత ఇస్తాను. పబ్లిక్ కూడా రివర్స్ అవుతారు. అందుగురించే ముగ్గురు కూటమితోటే విజయం 100, 100కి 45 బాబు గెలుచుకుంటాడు. 25కు 24 బాబు గెలుచుకుంటాడు. ఇప్పుడు జనసేన పార్టీలో నుంచి ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడు వైసీపీలోకి చేరడం జరిగి మీరేమనుకుంటున్నారు? జనసేన వైసీపీ అనేది లేదు, ఇంకా అయిపోయిందమ్మా. వైసీపీ అనేది అక్కడ లేదు. ఓన్లీ టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూటమి. నేషనల్ లీడర్ అనేది నేషనల్ ఒక స్థాయిలో ఉంటాడు, గ్రామాల కాదు. నేషనల్ లీడర్ అన్నప్పుడే చదువుకున్న పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఏ స్థాయికి ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇంటర్నేషనల్ ఎందుకున్నారు? బాబు తిక్కు నుంచే. గుట్టలు పనికిరావన్నారు. ఆ గుట్టలే ఇప్పుడు బంగారు అయింది. ఆ గుట్టలలోనే ఉన్నది బంగారం. అందుంచే ఏదైనా సరే గుట్టలలోనే తీసిండు, గుట్టలలోనే. అందుంచి ఇప్పుడు నేషనల్ ఉడక సింగపూర్ సిటీ చేసి చూపిస్తాడు, నిరూపిస్తాడు. ఒక్కసారి కోల్పోయారు, మళ్ళీ నెక్స్ట్ బాబుని గెలిపించుకుంటే ఆంధ్ర ఫుల్ డెవలప్ అవుతుంది. మా తెలంగాణ వాదిగా నేను చెప్పగలుగుతున్నాను.